సూపర్గా ప్లాన్ వేశారు. తప్పు అన్నా సిగరెట్. థ్యాంక్స్. అన్న బైక్ ఏం నడిపడో తెలుసా? ఛాన్సే లేదు. అబ్బో ఒళ్ళంతా వణుకొచ్చింది. 14, 16, 19, 20. రేయ్ నీ అయ్యా లోపల ఏం చేస్తున్నావురా? కరెక్ట్ గా ఉన్నాయా లేదా లెక్కెడుతున్నా. రే ఈయనెక్కడ పెట్టావురా? ఆడిని పట్టుకోలేవురా, ఆర్డర్ ఇచ్చే చేయించాలి. అలా చేయించిన మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్. వెల్ బాయ్స్, వాట్ నెక్స్ట్? డబ్బులు ఇక్కడే ఉంచుదాం, ఇప్పుడు పంచుకోలేం. యా ఇక్కడ ఉండడమే సేఫ్. బయట చాలా ప్రాబ్లంగా ఉంది. ఇప్పుడు డాలర్స్ మారిస్తే వెంటనే దొరికిపోతాం. 2-3 డేస్ అయినా అవని. అంతవరకు ఎవరి పన్ను వాళ్ళు చూసుకుందాం. అయ్యా నేను దీన్ని ఒప్పుకోను. నా భాగం నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. రే ఆడు చెప్పిందే కరెక్ట్. నా సైడ్ నుంచి కూడా పిచ్చ ప్రాబ్లంగా ఉంది తెలుసా? రెడ్డి గారు ఫోన్ల మీద ఫోన్లు, అన్నిటి మిస్డ్ కాల్స్. నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో బాగా ఆలోచించే చెప్పాలి. 2-3 రోజులు అంటున్నావు. ఆలోగా మనలో ఎవరైనా నువ్వో వాడో ఏ నేను కూడా ఉండొచ్చు. మొత్తం కొట్టేస్తే కొట్టేయకుండా ఉండాలంటే నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఐడియా ఎలా ఉంది మన టెక్నాలజీ? మనలో ఎవరికి తెలియకుండా ఎవ్వరు ఓపెన్ చేయలేరు. అంతెందుకు పగల కొట్టినా అందరికి అలర్ట్ వచ్చేస్తుంది. రే మామూలుడే కాదురా నువ్వు. ఈ బ్రెయిన్కే డబ్బులు ఇచ్చేది, లేకపోతే ఈ షోలో నిన్నెవరు చేర్చుకునేది. రే ఏది ఏమైనప్పటికీ ఇక మీద మనం కోటీశ్వర్లం రా. ఇది డబ్బు దాచిన చోటు. ఇదే డబ్బు. 500 crores అంటే 500 కోట్లు. అమ్మో, డబ్బు పంచుకోవడానికి అందరూ లోపలికెడతాం. మహత్ ప్రేమ్, సుమంత్, గణేష్. ఇప్పుడు నా ఎంట్రీ, అనగా హీరో ఎంట్రీ. ద కింగ్. The King Mecca. డబ్బు చూసిన వెంటనే ఒళ్ళు మర్చిపోయి చిందులేస్తారు. ఆ టైంలో నేను నా గన్స్ తీసి
ఓవర్ కాన్ఫిడెన్స్ మనిషికి అంత మంచిది కాదు కింగ్ మేకర్. రీవైండ్ రీవైండ్ రీవైండ్. గణేష్ పోలీస్ కదా, వాడి దగ్గర తుపాకీ ఉంటుంది. సో ఫస్ట్ నేను షూట్ చేయబోయాను. గణేష్ సుమన్ ఇక మిగిలింది ఆ ఇద్దరు పిల్ల నా కొడుకు. వాళ్ళు భయంతో వణికిపోయి నా దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడతారు. అన్నా మాకు డబ్బు ముఖ్యం కాదన్నా. ఆ టైప్ లో అడుక్కుంటా. ఏం చేయడు, పాపం అనిపిస్తోంది. పుండ్రా. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ పరిగెడతారు. ఏయ్ వెయిట్ 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 బయటికి వెళ్ళి నా గురించి చెప్పారంటే బయటికి వెళ్ళి అన్న గురించి చెప్పేద్దావా? చెప్పేద్దావరా? నేను నా కన్ను తీసి ఏంటో చెప్పన్నా. చావరా ప్రేమ్. సారీరా. వెయిట్ 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 ప్రేమ్ కొంచెం కేడీగాడు కదా, దగ్గరకు వెళ్ళి సరిగ్గా చచ్చేయడం చూడాలి. అబ్బా అదృష్టవంతుని నేను చావలా. అన్నయ్య నాకే పాప తెలీదు, వీడు రమ్మంటేనే వచ్చా. వీడు అలా చెప్పడే, ఎలా చెప్తావో చెప్పు. ఏ దొప్పుడు సార్ ఇది, డబ్బెలాగో కొట్టేశారు. ఈ డబ్బగాన్ని వదిలేచ్చు కదా. అది ఇప్పుడేం చేయాలి? మాని 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 శవాలన్నింటినీ ఒక చోటకి చేర్చాలి. ఇక ఇప్పుడు కొంచెం డబ్బు తీసి వాళ్ళ మీద చల్లాలి. రేపు హెడ్లైన్స్, క్రికెట్, బెట్టింగ్, డబ్బు దొంగిలించబడింది. దొంగలు డబ్బుని పంచుకునేటప్పుడు వారి మధ్య జరిగిన ఘర్షణలో ఒకరినొకరు కాల్చుకుని చనిపోయినందువల్ల దొంగిలించబడ్డ డబ్బు 10 కోట్ల రూపాయలు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. బ్రావో 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 బ్రావో. మరి మిగిలిన డబ్బు లేదు సార్, ఎలాంటి ఎవరైనా చూడలేదు. సెక్యూరిటీగా వచ్చిన బండిని గుద్దేశారు. ఎప్పుడు అలాగే ఉండాలి. సిగ్నల్ దాకా సెక్యూరిటీ వాళ్ళు మేము కలిసే వచ్చాం. తర్వాత సపరేట్ అయిపోయాం. వీళ్ళెవరు? ట్రక్ డ్రైవ్ చేసిన వాళ్ళు. మీ వాళ్ళేనా? నమస్కారం అయ్యా. రెడ్డి గారు, ఇలాంటి సమస్యలకి పోలీసులను ఆశ్రయించలేము. అంతా నల్ల డబ్బు. మీకు తెలియంది ఏముంది? ఫోన్ల మీద ఫోన్లు చేసి టార్చర్ పెట్టేస్తున్నారు. కానీ నాకు తెలిసి పెద్దవాళ్ల హస్తం ఇందులో ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు.
ఏదో చిన్న చిన్న గ్యాంగ్స్టర్సే కక్కుర్చిపడి పనిచేసి ఉంటారు. కనిపెడదాం, కనిపెట్టాలి. రెడ్డి గారు, మిమ్మల్ని నమ్మి పంపిన డబ్బు అది మీరే నొక్కేసి నాటకాలు ఆడుతున్నారని మిగతా వాళ్ళు అనుకుంటే నన్నే అనుమానిస్తున్నారు. నేను నమ్ముతాను, కానీ మిగతా వాళ్ళు నమ్మాలి కదా. రెడ్డి గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. వెంటనే డబ్బుకి ఏర్పాటు చేయండి, లేకపోతే కొంప మునుగుతుంది. రే గాడి రెడ్డి గారు. రెడ్డి గారు, నాకే చాలా బాధగా ఉంది. పైనుంచి ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల నేను ఇలా ప్రవర్తిస్తున్నాను. ఏం చేస్తారో ఎలా చేస్తారో డబ్బు ఏర్పాటు చేయండి, మన స్నేహాన్ని కాపాడండి. ఖచ్చితంగా నేను వస్తాను. సుమంత్, అయ్యా అంధేరికి వెళ్ళి కేతన్ బాయ్ కుర్రాళ్ళకి ఏమైనా తెలిసేమో అని కనుక్కునరా. అలాగేనయ్యా, కనుక్కుంటాను. వెళ్ళు. లైట్స్. సో డబ్బు ధారావికి వచ్చింది, థియేటర్కి రాలేదు. అయితే మనకొచ్చిన న్యూస్ అబద్ధమా? నిజమే, కానీ మధ్యలో ఎవరో ప్లాన్ చేసి కొట్టేశారు. కొట్టేశారా? మనం థియేటర్ సర్వైలెన్స్లో ఉన్నప్పుడు ధారావి ట్రాఫిక్ సిగ్నల్ని హ్యాక్ చేశారు. సిగ్నల్స్ 1 అవర్ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆ టైంలో డబ్బుతో థియేటర్కి వస్తున్న బండిని డైవర్ట్ చేసి దాని రూటు మార్చి దానికి సెక్యూరిటీగా వచ్చిన వాళ్ళని కొట్టి డబ్బుని వేరే చోటికి షిఫ్ట్ చేశారు. ఈ విషయం లోకల్ పోలీసులకి తెలుసు. సో దర్ షుడ్ బి సంబడి బిహైండ్ దిస్. సమ్వన్ షుడ్ బి గైడింగ్ దెమ్. సార్, ఇది రెడ్డి గారి డ్రామా ఎందుకు కాకూడదు? నేను ముందు అలాగే అనుకున్నాను, కానీ కాదు. జస్ట్ లిసన్ టు దిస్ కాన్వర్సేషన్. ఏం రెడ్డి గారు, ఏం సాడుతున్నారా? 1 కోటో 2 కోట్లో కాదు, చాలా 500 కోట్లు నిన్ను నమ్మే కదా పంపించాం. నేను నిజమే చెప్తున్నాను సార్, మీ మీదొట్టు డబ్బు రాలేదు. రాలేదా? మధ్యలో ఎవరో కొట్టేశారు. ఏకో నాకు ఈ కహానీలు చెప్పొద్దు. రేపు నాకు నా డబ్బు కావాలి, అంతే. సార్ కొంచెం టైం ఇవ్వండి. ఎవరెవరు ఉన్నారో తెలుసుగా? తెలుసు సార్, తెలుసు. కొత్త కహానీలు చెప్పకూడదు. చెప్పండి సార్. అయితే మరి మనమేం చేయబోతున్నాం సార్?